నమస్తే వెంకట గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా 20 years కంప్లీట్ అయింది మీకు. మీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 20 years అవుతుంది. సో ఆ సినిమా గురించి ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇట్స్ ఎ వెరీ గుడ్ మెమరీ అండి. ఎందుకంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలనేది లైఫ్ అంబిషన్. ఆ సినిమా తీయటంతో తీరింది. అప్పటికి ఆల్మోస్ట్ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని, ఆల్మోస్ట్ 7-8 years ఏజ్ అప్పటి నుంచి కూడా సినిమాల్లోకి రావాలని. బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ, నేను బై ద టైమ్ ఐ బికేమ్ డైరెక్టర్ వాస్ 35. సో ఆ పీరియడ్ ఆఫ్ ట్రయింగ్ టు బికమ్ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ టుక్ మీ ఆల్మోస్ట్ ఎంత సీరియస్ ట్రయల్స్ 12 to 13 years పట్టిందండి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెమరీ. అది అంటే మాటల్లో చెప్పలేను. ఇట్స్ అంటే అండ్ బిఫోర్ దాట్ ఐఎమ్ నో బడీ. సో మొదటి సినిమా చేయటంతో నేను కూచిపూడి వెంకటగా పబ్లిక్కి తెలిసింది. అప్పటి వరకు ఇట్స్ అ కన్ఫ్యూషన్ అండి. ఏం చేస్తాం, ఏం చేయాలో కూడా తెలియదు. ఏదో ఒకటి చేయాలి, ఫస్ట్ ఏం చేసినా ముందు సినిమా తీయాలనేది ఫస్ట్ థింగ్. సో ఐ కెన్ సే ఐ బికేమ్ కూచిపూడి వెంకట్ విత్ మొదటి సినిమా. సో ఐ క్యాంట్ సే మోర్ దెన్ దట్. యాక్చువల్గా ఆ సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఒక 1 dayలో జరిగే కథ కదా. అవును. జనరల్గా ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అప్పటి వరకు హాలీవుడ్లో ఉండేవి. అవును. బట్ మన తెలుగులో ఒక విధంగా చెప్పాలంటే కొత్త అనే చెప్పాలి. అవును. అవును. సో ఏంటి దానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? సో బేసిక్గా నేను అంటే ఐ వాంట్ టు డూ అ డిఫరెంట్ ఫిల్మ్ అండి. కంప్లీట్గా అప్పుడు దాకా వచ్చే ప్యాటర్న్ కంటే డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని, లవ్ స్టోరీ చేయాలని కూడా నాకు పెద్ద ఫిక్స్ అవ్వలేదు. నేను ఒక కొత్త రకమైన సినిమా చేయాలి, రెగ్యులర్ ఫిల్మ్గా ఉండకూడదు, అండ్ ఇట్ షుడ్ హోల్డ్ ది అటెన్షన్ అనేది అనుకున్నాను. సో నేను ఎప్పుడైతే మై కాన్సెప్ట్ వాజ్ లైక్ 1 dayలో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి సేమ్ డే ఈవినింగ్కి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, పెళ్ళి అయిపోతే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్. అది యూఎస్లో క్వైట్ పాసిబుల్. ఎక్కడో క్యాసినోకి వెళ్తారు, అదో పక్కన విన్ అవుతారు, విన్ అవుతారు, పక్కన వెంటనే పక్కకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అది ఇట్ హ్యాపెన్స్ దేర్. ఇక్కడ మన కాంటెస్ట్లో ఒక కన్సర్వేటివ్ బ్యాక్గ్రౌండ్లో, ఒక నేటివిటీ బ్యాక్డ్రాప్లో అది ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అది పాసిబుల్ అయితే ఎలా ఉంటుందనే థాట్ నుంచే ఇది అనుకున్నాను ఐడియా. సో ఇది ఐడియా వచ్చిన తర్వాత దీన్ని ఎలా పాసిబుల్ చేద్దాం అనేది స్క్రీన్ ప్లే అండి. దట్స్ హౌ వి వర్క్డ్ ఆన్ దట్. సో ఆ ఒక్క పాయింట్ ఎక్సైటింగ్ తోటే నేను ఆ సినిమా చేశాను. అంతేగాని ఒక లవ్ స్టోరీ తీయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అసలు ఏం లేదు. మై ఐడియా వాజ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ దిస్ హ్యాపన్. ఆ ఛాలెంజ్ నన్ను డ్రైవ్ చేసింది ఆ సబ్జెక్ట్ చేయడానికి. సో ఆ టైంకి అది హెడ్ అని ఏమన్నా ఇప్పుడేమన్నా ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా? సపోజ్ అదే కాన్సెప్ట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వర్కౌట్ అయ్యేదేమో అనే ఇది డెఫినెట్గా అండి. ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత, అప్పుడు రిలీజ్ అయినప్పుడు రీజనబుల్ అప్రిసియేషన్ వచ్చింది. బట్ లేటర్ తర్వాత వన్స్ ఇట్ కేమ్ అవుట్ టీవీ, ఇట్ వెంట ఇంటూ నెంబర్ ఆఫ్ టెలికాస్ట్, అండ్ దాని గురించి ఒక నాకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అప్పుడు కంట ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ లైక్ వైన్ ఏజ్ అయినట్టుగా ఆ ఫిల్మ్ కూడా ఏజ్ అయినా, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేట్ వాట్ ఐ డిడ్ విత్ దట్ ఫిల్మ్. అసలు ఏంటి ఆ సినిమా గురించి మెమరీస్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకింగ్, ఐ నెవర్ వర్క్ విత్ ఎనీబడి. ముందర అక్కడ పనిచేయలేదు నేను. సో మెమరీ కంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వండర్ఫుల్ థింగ్ అండి. అంతమందితో పనిచేయటం, అది టోటల్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్, ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ప్రాసెసింగ్ కానీ, ఐ మీన్ మూవీ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఎక్సైటింగ్ జర్నీ. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ కదండి. నేను ఆల్రెడీ నేను అసిస్టెంట్గా పనిచేసి, లేకపోతే ఒక ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే. నా ఇమాజినేషన్ని రియాలిటీకి తీసుకురావడం అనేది పెద్ద థ్రిల్ ఫ్యాక్టర్ అది. సో లక్కీగా వెరీ బిగ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఆ సినిమాకి. సో అందరు నా ఫ్రెండ్స్ చాలామంది సపోర్టెడ్ మీ అండ్ గైడెడ్ మీ టు ద ఎంటైర్ ప్రాసెస్. అంటే ఐ కెన్ సే దట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ద రీజన్ ఫర్ మొదటి సినిమా. ఒక్క పర్టికులర్ మనిషిని అని చెప్పను. ఎవ్రీబడి అసోసియేటెడ్ టు ది మూవీ ఇన్ విచ్ ఎవర్ వే. ఇది నాతో పాటు వర్క్ చేసినా కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరన్నా కానీ, ఎవ్రీబడి వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు సపోర్ట్ మీ టు మేక్ దట్ మూవీ లైక్ హౌ ఇట్ కేమ్. ముఖ్యంగా వెరీ బిగ్ టెక్నీషియన్స్ కానీ, సీతారాం శాస్త్రి గారు, సమీర్ రెడ్డి గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, సో ఎవ్రీబడి, అండ్ శంకర్ మాస్టర్ గారు, అండ్ రాజు సుందరం మాస్టర్, వీళ్ళందరూ కూడా, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ విత్ మీ ఆన్ ద స్క్రిప్ట్. ఒరిజినల్గా మేము ఆ కథ అనుకున్నప్పుడు డివి నరసరాజు గారితో వర్క్ చేశాను. సో మెనీ పీపుల్ అండి. ఈ జర్నీ పాసిబుల్ అవ్వడానికి యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా, ఐఎమ్ పార్ట్ ప్రొడ్యూసర్గా కూడా ప్రొడక్షన్ టైంలో నాకు హెల్ప్ చేసిన చాలామంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఆర్టిస్టులు అయితే నేను చెప్పక్కర్లేదు. ఎవ్రీబడి వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు సపోర్ట్ మీ. అంటే పేరున చెప్పడానికి పెద్ద లిస్ట్ అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆర్ దేర్ ఆ సినిమాలో.
అందరూ చాలామంది కామెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎవ్రీబడి వెంట్ అవుట్ ఆఫ్ ద వే అండి. అంటే పేర్లు అంటే పెద్ద లిస్ట్ అది. సో ఐ కెన్ సే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, నాట్ ఒకళ్ళని వదిలి ఒకళ్ళని లేదని చెప్పడం కాదు. అలాగే అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ మీడియా కానీ ప్రెస్ కానీ కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమాకి చాలా హైప్ వచ్చింది. బిఫోర్ రిలీజ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ హైప్ మూవీ. సో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చింది దానివల్ల. సో ఇట్ వాజ్ లైక్ అ కల్మినేషన్ ఆఫ్ చాలామంది నేను తెలిసినా తెలియకపోయినా ఇతను సపోర్ట్ చేయాలి, ఇతను ఎంకరేజ్ చేయాలని అలా జరగడం వల్లే ఆ సినిమా అలా పూర్తి చేయగలిగాను అనిపిస్తుంది. మా ప్రొడ్యూసర్ గారు హీ ఆల్సో వెంట్ అవుట్ ఆఫ్ ది సపోర్ట్ వాజ్ అన్బిలీవబుల్ అండ్ ఎక్కడ నన్ను ఎవరో క్వశ్చన్ చేయలేదు. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ అనమాట. ఏం చేసినా కానీ జనరల్గా ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఇన్వాల్వ్ అయిపోతారు. పేరుకి మనం డైరెక్టర్ అయినా కానీ మీ పని మీరు చేసుకోనికుండా చేయడానికి చాలా శక్తులు ఉంటాయి. అటువంటి నాకేమీ ఎదురవ్వలేదండి అసలు. సో దట్ వే ఫీల్ చాలా చాలా లక్కీ అని కానీ చెప్పాలి. ఎందుకంటే ఐ లిసన్ టు స్టోరీస్. చాలామంది నా ఫ్రెండ్స్, నా తర్వాత డైరెక్టర్ అయిన వాళ్ళు, నాతో పాటు డైరెక్టర్స్ అయిన వాళ్ళు, రైటర్స్ కానీ ఇంకోళ్ళు కానీ చాలా చోట్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బికాస్ వాళ్ళు క్రియేటివ్ పీపుల్, దే కమ్ అప్ విత్ గుడ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఫైనల్గా ఇలా తీసుకెళ్దామని వాళ్ళు అనుకుంటారు, కానీ అది తీసుకెళ్ళడానికి చాలా కష్టం అండి ఈరోజు ఇండస్ట్రీలో. అంటే ఎక్కడి నుంచి ఎవరు ఇంటర్ఫియర్ అవుతారో తెలియదు. సో ఫైనల్గా మీ ఐడియా కాదు అది, ఇట్ బికమ్ అ కల్మినేషన్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్. అంటే కొలాబరేషన్ చేయొచ్చు, కానీ ఒరిజినల్ థాట్ అనేది ఉంటుంది కదండి, అది తీసుకెళ్ళే అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. నాకు వచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఈవెన్ అంటే నాకు ఒకవేళ అబ్స్టకల్స్ వచ్చినా నేను వినేవాడిని కాదు డెఫినెట్గా. ఎందుకంటే ఒకటి అనుకున్నానంటే ఐఎమ్ వెరీ క్లియర్, ఇది ఇలా చేయాలనుకుంటే ఇలాగే చేస్తాను. బట్ లక్కీగా ఇప్పుడు నేను అవతల పర్సన్ ఒప్పుకోలేదనుకోండి, ఇట్ విల్ బికమ్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు. అదృష్టం బాగుందని నేను అనుకుంటున్నాను.